Good morning to everyone. In today's session, we are going to discuss about how to connect to the internet. ఇంటర్నెట్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే అప్లికేషన్స్కి ఎటువంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్. సో ఇందులో మనం ఏం తెలుసుకుంటున్నాము, ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇంటర్నెట్లోకి ఎలా డంప్ చేస్తున్నాము, సో అప్లోడ్ అవ్వడానికి మనకి ఇంటర్నెట్ ప్లే చేసే ఇంపార్టెన్స్ ఏంటి. సో ఏ డేటా అయినా సరే, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నవేడేస్ వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ విత్ ద ఇంటర్నెట్ ఓన్లీ. సో ఇంటర్నెట్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లైక్ ఆర్టికల్స్ పేలో అవ్వచ్చు, వెదర్ ఇన్ఫర్మేషన్లో కావచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్, గేమ్ డీటెయిల్స్, లైక్ సమ్ అప్లికేషన్స్ని డంప్ చేస్తాము, వాటి గురించి కానీ సెక్యూరిటీస్ గురించి కానీ మనం తెలుసుకుంటున్నాము. సో వాటికన్నిటికీ ఇన్ఫర్మేషన్ దేని ద్వారా పాస్ అవుతుందంటే వెబ్ ఏపీఐ ద్వారా వెళ్తుంది. ఆల్రెడీ మనం వెబ్ వ్యూ అనేది యూజ్ చేస్తున్నాము. వెబ్ వ్యూ అనేది HTMLకి ఎలా అయితే లింకింగ్ జరుగుతుందో ఇక్కడ కూడా వెబ్ ఏపీఐ అనేది, సో ఏపీఐ లెవెల్స్ని బట్టి దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో వెబ్ ఏపీఐ అనేది నెట్వర్క్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము నెట్వర్క్ సెక్యూరిటీ గురించి తెలుసుకున్నాం. నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ఎలా ప్లేస్ చేసుకోవాలి, మనము నెట్వర్క్ సెక్యూరిటీని ఎందుకు తీసుకుంటాము. సో నెట్వర్క్ సెక్యూరిటీ అనేది మనం ఇన్ఫర్మేషన్ డంప్ చేసినప్పుడు యూజర్స్ అనేవాళ్ళు, మనము క్లయింట్ నుంచి సర్వర్కి ఫామ్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యూజర్ అనేవాళ్ళు హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటివి మనము అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం, మనము ఆ రిస్కీ పార్ట్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం, అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఎవరికి, ప్రైవేట్ యూజర్స్కి, అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా హ్యాక్ చేయకుండా, లేదంటే ఇన్ఫర్మేషన్ అనేది కరప్ట్ కాకుండా చేసుకోవడానికి మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, లేదంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎలాంటి డేటాని ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్లోనే మనము యాక్సెస్ చేసుకోవాలి. సో మనకి ఆల్రెడీ మొబైల్స్లో సెక్యూరిటీ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ బ్రౌజర్, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ బ్రౌజర్, ఇట్ ఈస్ నాట్ ఏ సచ్ టైప్ ఆఫ్ బ్రౌజర్ టు బ్రౌజ్ యూ, ఇట్ ఈస్ నాట్ సేఫ్ కనెక్షన్, అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలా వస్తుందంటే మనం పెట్టుకున్న ప్రైవేట్ సెట్టింగ్స్ని బట్టి మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఏదైనా ఒక సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేసుకున్నప్పుడు మనం యూజ్ చేసే ప్రోటోకాల్ కరెక్టేనా. ప్రోటోకాల్ అంటే ఏంటి, HTTP యూజ్ చేస్తున్నాం, HTTPS యూజ్ చేస్తున్నామా. HTTP URL connection is the main class for the every connection. సో HTTP అనేది HTTPSకి సబ్ క్లాస్ అనేది అవుతుంది. HTTPS ఫర్ సర్వర్తో రిలేట్ అయ్యి ఉంటుంది, విచ్ ప్రొవైడ్స్ యాట్ సెక్యూరిటీ. సో ఈ సెక్యూరిటీ ద్వారా మనం ఏం చేస్తున్నాము, సెక్యూరిటీ అనేది వస్తుంది. సో ఈ సెక్యూరిటీని మనం ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేయాలి, సో లోకల్ హోస్ట్ నెట్వర్క్ పోర్ట్స్ని యూజ్ చేయకూడదు. నెట్వర్క్ పోర్ట్స్ అనేది ఎందుకు యూజ్ చేయకూడదు అంటే బికాస్ ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్. సో అందుకని సెన్సిటివ్ డేటాని అలా యూజ్ చేయకూడదు అని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో అదేవిధంగా మనం ఏం చేస్తున్నాము, డు నాట్ ట్రస్ట్ ద సెన్సిటివ్ డేటా ఇన్ పర్టిక్యులర్ లోకల్ హోస్ట్ బ్రౌజర్స్లో కొన్నిట్లో మనము ఏం చేస్తాము, డేటా అనేది డంప్ చేస్తాం, బాగానే ఉంది. సో డంప్ చేసిన డేటాని హ్యాక్ కాకుండా మనం అప్లోడ్ చేయాలన్నా, డౌన్లోడ్తో పాటు యాజ్ వెల్ యాజ్ మనకేమవుతుంది, వైరస్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో అలాంటి వెబ్సైట్స్ కొన్ని క్రియేట్ అయి ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు HTTP అనేదాన్ని మాత్రం మనం యూజ్ చేయకూడదు. అలాగే ఇన్సెక్యూర్ ప్రోటోకాల్స్ యూజ్ చేసిన, అంటే కొన్ని వైరస్ కనెక్టెడ్ అనేవి ఉంటాయి. సో అలాంటి వాటిలో మనము యూజ్ చేయకూడదు. సో అంతవరకు మనకేమొస్తుంది, పర్మిషన్స్ అనేవి ఎలా జరుగుతుంది, మనము ఇప్పటివరకు మనము ఏం చేసాము, ఒక డేటా అనేది ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్లో మనం చేయాలి అనేది చూసాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం పర్మిషన్స్ అంటే నెట్ అనేది మనం ఎప్పుడు వాడుతున్నాము, లైక్ డేటా అనేది మనం డంప్ చేస్తున్నప్పుడు ఏ సర్వర్ నుంచి మనం డంప్ చేస్తున్నాం, లైక్ మన యొక్క ఇంటర్నెట్ నుంచి డంప్ చేసుకుంటున్నామా, లేదంటే వైఫై నుంచి డంప్ చేసుకుంటున్నామా. అలా కూడా కాదు, కాల్స్ అనేవి మేక్ చేయాలనుకుంటున్నాము. కాల్స్ చేయాలన్నప్పుడు మనం ఎటువంటి దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో అలాంటి వాటిలన్నింటినీ డిస్కస్ చేసుకోవడానికి మనం తీసుకున్నాం. సో వైఫై అనేది యూజ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ మనం మొబైల్ నెట్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ రెండింటికి యాక్సెసింగ్ ఇవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము, మేనిఫెస్ట్ ఫైల్ ఈ లైన్ అనేది యూజ్ చేయాలి. యూజ్ పర్మిషన్ Android : name equal to
android.permission.internet అంటే మనం ఏం చేస్తున్నాము, పర్మిషన్ అనేది దేనికి ఇస్తున్నాము, ఇంటర్నెట్కి ఇస్తున్నాము. సో ఇంటర్నెట్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి బ్రౌజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ నెట్వర్క్ స్టేట్. సో పలానా నెట్వర్క్ అనేది మనం మెన్షన్ చేసినప్పుడు ఆ వాటికి మాత్రమే వెళ్తుంది. సో ఈ రెండు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు డేటా అనేది ఎలా యాక్సెస్ చేయాలి, ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి అనేది మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడ వైఫై అనేది కూడా యూజ్ చేస్తున్నాం. ఒకవేళ మనకి వైఫై హాట్స్పాట్స్ ద్వారా కానీ యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము, వైఫై డ్రైవర్స్ అనేవి యూజ్ చేసి వైఫైని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద పర్మిషన్ ప్రొవైడెడ్ ఫర్ ద మేనిఫెస్ట్ ఫైల్. నెక్స్ట్ వన్, పర్ఫార్మింగ్ నెట్వర్క్ ఆపరేషన్స్ ఆన్ ఏ వర్కర్ థ్రెడ్. వర్కర్ థ్రెడ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వర్కర్ థ్రెడ్ అనేది ఏం చేస్తుంది, రెడీ క్యూ లాగా ఇన్ఫర్మేషన్ని అంతా స్టోర్ చేసుకొని దాని యొక్క ప్రాసెస్ టైంని బట్టి మెయిన్ మెమరీకి పంపిస్తుంది అని చెప్పుకున్నాం. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, వర్కర్ థ్రెడ్ అనేది అసింక్రోనస్ ప్రాసెస్ జరిగి ఈచ్ అండ్ ఎవ్రీ టైం నెట్వర్క్ అనేది మనకి ఉందా లేదా, డేటా అనేది యాక్సెస్ అవుతుందా లేదా బ్రౌజ్ చేయడానికి అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాత అట్ హాల్టింగ్ టైం ఇది ఏం చేస్తుంది, యూఐ థ్రెడ్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. దేనికి పాస్ చేస్తుంది, యూఐ థ్రెడ్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ద వర్కర్ థ్రెడ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, మేకింగ్ అండ్ హెచ్టిటిపి కనెక్షన్. హెచ్టిటిపి కనెక్షన్ అనేది ఎలా చేస్తాము, సో హెచ్టిటిపి కనెక్షన్ అనేది సెండ్ చేయడానికి మనకి ఏం చేస్తున్నాము, ప్రతి ఆండ్రాయిడ్ యాప్ అనేది హెచ్టిటిపి అనేది హెచ్టిటిపిఎస్ అనేది రెండు యూజ్ చేస్తారు. సో హెచ్టిటిపి ఈజ్ ద మెయిన్ క్లాస్, హెచ్టిటిపిఎస్ ఈజ్ ద సబ్ క్లాస్. సో ఈ రెండు క్లాసెస్ని యూజ్ చేసి మనం సెండ్ చేయడాన్ని లేదంటే రిసీవ్ చేసుకోవడానికి డేటా అనేది యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాము, నెట్వర్క్లో. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాము, ఒక యూఆర్ఎల్ సెట్ చేసుకోవడానికి హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ అనేది యూజ్ చేయాలి. సో ఇందులో ఏం చేస్తాం, మనము అప్లోడ్ చేయడం కానీ డౌన్లోడ్ చేయడం కానీ కాన్ఫిగరెంట్ టైమ్ అవుట్స్. సో ఇందులో ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 milliseconds మాత్రమే బ్రౌజ్ అయింది. బ్రౌజ్ అయిన తర్వాత యువర్ కనెక్షన్ టైమ్ ఈజ్ అవుట్ అని చెప్పేసి చూపిస్తుంది. సో అలా చూపించడానికి కారణం ఏంటంటే లాంగ్ ప్రాసెస్, అంటే అసింక్రోనస్ అనేది ఏం చేస్తుంది, అసింక్రన్ టాస్క్ అనేది రొటేట్ అయ్యి ఏమవుతుంది, వన్ టైం మనకి హాల్టింగ్ అనేది చూపిస్తుంది. దాని టైం అనేది వెయిట్ టైం అనేది కంప్లీట్ అయిన వెంటనే ఏమవుతుంది, మనకి హాల్టింగ్ అనేది చూపిస్తుంది. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేసి ఏం చేస్తాం, మనము యూఆర్ఎల్ కనెక్షన్ని బేస్ చేసుకున్నాం. ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ అలా కాకుండా మనము డౌన్లోడ్ చేసుకోవడానికి ఎన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతాము. సో వాట్ ఆర్ ది స్టెప్స్ బిహైండ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్, లైక్ అప్లోడింగ్ కానీ డౌన్లోడ్ కానీ. ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఫస్ట్ ఏం చేస్తాం, బ్రౌజింగ్ చేస్తాం. బ్రౌజింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ఖచ్చితంగా అప్లోడ్ చేయడం కానీ డౌన్లోడ్ చేయడం కానీ చేస్తూ ఉంటాము. సో ఇందులో మనకి బేసిక్ స్టెప్స్ ఏంటి, సో ఫస్ట్ ఏంటి, హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ అనేదాన్ని యూజ్ చేసి ఒక కనెక్షన్ని బేస్ చేసుకుంటాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కాలింగ్ విత్ ద ఆపరేషన్ ఆఫ్ url.open కనెక్షన్. ఓపెన్ కనెక్షన్ ద్వారా మనకి ఓపెన్ చేస్తాం. లైక్ ఓపెన్ ఫైల్ అనేది ఓపెన్ అనేది యూజ్ చేస్తాం కదా. సో సేమ్ వేలో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఓపెన్ కనెక్షన్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సమ్ పారామీటర్స్, అంటే కనెక్షన్ టైం అవుట్ అయింది, లేదు ఇంటర్నెట్ ఆన్ చేయలేదు. సో ఇలాంటివి అలర్ట్స్ రావడానికి మనం ఏం చేస్తున్నాం, సమ్ ఆప్షనల్ పారామీటర్స్ని యూజ్ చేస్తాం. అవి వాటిలో కొన్ని ఏంటంటే లాంగ్ కనెక్షన్ టైమ్ అవుట్ని సెట్ చేసుకున్నాము. సో ఈ మెథడ్ని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ రీడ్ టైమ్ అవుట్ అనేదాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి నెట్ లేదని చెప్పేసి మనకి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, గెట్ అనేది యూజ్ చేసి సెట్ రిక్వెస్ట్ మెథడ్. సో ఏ మెథడ్ అయితే మనం యూజ్ చేస్తామో సెట్ రిక్వెస్ట్ మెథడ్ ద్వారా మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ నెట్ యూజ్ చేయలేదు, సో నెట్ యూజ్ చేయనప్పుడు సెట్ డూ ఇన్పుట్ టు ఫాల్స్. సో ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ అనేది డేటా ఆన్ చేయాలా ఆఫ్ చేయాలనే దాన్ని సెట్ చేస్తాం. డిఫాల్ట్గా ఫాల్స్ అనేది సెట్ అయి ఉంటుంది. సో మనము ఎప్పుడైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నామో సో ఆ టైంలో మన డేటా రన్ అవ్వడానికి ఏం చేస్తాం, మనము సెట్ డూ ఇన్పుట్ అనేదాన్ని ట్రూగా మార్చుకుంటాం. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏంటి, ఇన్పుట్ స్ట్రీమ్ యూజింగ్ గెట్ ఇన్పుట్ స్ట్రీమ్. సో ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనము ఇంతకుముందు బఫర్ స్టేట్స్లో బఫర్ స్ట్రింగ్ గురించి తెలుసుకున్నాము. సో బఫర్ స్ట్రింగ్లో ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ని ఒక సైడ్ నుంచి ఇంకొక దానికి మార్చుకునేటప్పుడు యూజ్ చేస్తాము. సో అలా స్ట్రింగ్ని మనం కన్వర్ట్ చేసుకోవడానికి గెట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది తీసుకుంటాము. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం డిస్కనెక్ట్ చేస్తాం. డిస్కనెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెట్ టు రిక్వెస్ట్ అనేది డూ ఇన్పుట్ ద్వారా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్ మార్చుకోవచ్చు, లేదంటే కాల్ డిస్కనెక్ట్ మెథడ్ యూజ్ చేసేసి డిస్కనెక్ట్ చేయొచ్చు. దీస్ ఆల్ అబౌట్
how to connect to the internet. Thank you.